రైట్. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. కేసుని టేకప్ చేయాలంటూ కూడా నేను ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి కూడా స్పష్టమైన తీర్పును వెలువడించింది. గత 10 ఏళ్ల నుంచి కూడా ఈడీ దర్యాప్తు సంస్థల పేరుతో కేంద్ర ప్రభుత్వం బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలను ఇబ్బందుల పాలు గురి చేస్తూ ఉన్నారు. దర్యాప్తు సంస్థల ద్వారా అడ్డుపెట్టుకొని కుట్రాపూరితమైన రాజకీయాలు చేస్తూ ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. ఏసీసీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఇదే అంశాలను ప్రస్తావించాలని కూడా ఏసీసీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ర్యాలీకి పిలుపునిచ్చింది. బీజేపీ కార్యాలయాలను ముట్టడించేందుకు పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉన్నది. ఇంకా ఏ అంశంపైన మాట్లాడదాం, మనతో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగదీష్ ఉన్నారు. చెప్పండి, అంటే ప్రధానంగా చూడొచ్చు ఇక ఈ కేసుకు సంబంధించవచ్చు ప్రైవేటు వ్యక్తులు వేసిన కేసు అంటూ కూడా నా హైకోర్టు పేర్కొనడం జరిగింది. అంటే దర్యాప్తు సంస్థలవన్నీ పకడ్బందీగా జరగాలి, పారదర్శకంగా జరగాలని కూడా గతంలో చెప్పడం జరిగింది. దీనిపైన కూడా బీజేపీ నేతలు గతంలో అంటే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తాయి, దర్యాప్తును ఎదుర్కోవాలని కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు ఈ కేసు హైకోర్టు తీర్పు? బీజేపీ వాళ్ళు మాట్లాడే ముందు గురిగింజ ఏదో మాట్లాడింది అన్నట్టు ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు పలికినట్టు ఉంటుంది. ఇవాళ రేస్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్టు క్లియర్ కట్గా వాళ్ళు చెప్పిర్రు. ఈడీ ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేసిందో ఆ ఛార్జ్షీట్లో ఏదైతే అంటే కాగ్నిజెన్స్ అఫెన్స్ ఉంది, కేసు కొట్టమని అంటే దీంట్లో ఎఫ్ఐఆర్ లేనిది పిఎంఎల్ఏ సెక్షన్ కింద యాక్ట్ కింద ఎప్పుడైతే మీకు ఎఫ్ఐఆర్ లేదో దీంట్లో కాగ్నిజెన్స్ ఎక్కడ ఉంది అని చెప్పి స్వీకరించలేదు, రిజెక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఒకటే తెలియవస్తుంది ఏంటంటే ఒకవేళ ఈడీ కానీ సిబిఐ వీళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకోవాలా. స్వాతంత్రం వచ్చినప్పటి సందు కూడా ప్రభుత్వంలో అవన్నీ కూడా ఇండిపెండెంట్ సంస్థలు, ఆ సంస్థలు వాళ్ళ పరిధిలో దాటి పనిచేస్తున్నాయి కాబట్టి ఇవాళ ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యిండో నరేంద్ర మోడీ, అమిత్ షా ఎప్పుడు కూడా ఈ వ్యవస్థలన్నింటినీ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని అపోజిషన్లో ఎవరైతే ప్రశ్నించే గొంతుక ఉందో ఆ గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎంతోమంది మీద ఈడీ కేసులు పెట్టినా వాళ్ళందరూ కూడా పార్టీలో వాళ్ళ బీజేపీలో కలిస్తే మాత్రం వాషింగ్ పౌడర్ నిర్మా అనే విధంగా వాళ్ళని క్లియరెన్స్ ఇస్తున్నారు. కానీ ఇవాళ ఏదైతే నేషనల్ అడాల్ట్ పత్రిక స్వాతంత్రం కంటే ముందు జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశంలో బ్రిటిష్ల పైన పోరాటం చేయాలంటే మనకు పత్రికలు ఉండాలి, పబ్లిక్ని మోటివేట్ చేయాలంటే మనము బ్రిటిష్ వాళ్ళు చేసే అకృత్యాలు అవన్నింటినీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. కాబట్టి వారు ఆ రోజు ఏజేఎల్ సంస్థను పెట్టి ఇంగ్లీష్లో నేషనల్ హెరాల్డ్, హిందీలో నవజీవన్, ఉర్దూలో కువామి ఈ పత్రికలు పెట్టి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. 2008 వరకు కూడా ఈ పత్రిక నడిచింది. అయితే దీంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఆ స్వాతంత్ర పోరాట వారసత్వం ఉండాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక యంగ్ ఇండియా అనే కంపెనీని స్థాపించి కంపెనీ యాక్ట్ ప్రకారంగా దాంట్లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అది, దాంట్లో ఎలాంటి ప్రాఫిట్ ఉండదు, ఎలాంటి శాలరీలు ఉండవు, ఎలాంటి డివిజన్ కూడా ఉండదు. ఆ సంస్థని కాపాడుకోవడానికి పైసలు ఇచ్చి ఆ సంస్థను 2016 నుండి డిజిటల్ పత్రికను స్థాపించడం జరిగింది. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారు డిమానిటైజేషన్లో మాట్లాడి దేశంలో తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పి డిమానిటైజేషన్ కానివ్వండి, అదేవిధంగా జిఎస్టీ కానివ్వండి, అదేవిధంగా కోవిడ్లో కానివ్వండి, రెఫెల్ డీల్లో కానివ్వండి, ప్రతి సమస్య పైన రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడిరో ఇలా ఎలక్షన్ కమిషన్ది కానివ్వండి, ఇవన్నీ కూడా వారు మాట్లాడిన వాస్తవాలు బయటపడతాయి అని చెప్పి ఈ పత్రిక ఉంటే కూడా ఇంకా ప్రజలలో చైతన్యం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఆ పత్రిక కాకుండా వాళ్ళ ఆస్తులు అవన్నిటి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్, ఈడీలు తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేసినారు. కానీ అలా కోర్టులలో న్యాయస్థానాల మీద మాకు మొదటి నుండి కూడా గౌరవం ఉండే, ఎందుకంటే ఎమర్జెన్సీలో కూడా అలహాబాద్ కోర్టు ఏదైతే తీర్పిస్తే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఎప్పుడు కూడా న్యాయస్థానాలకు, న్యాయానికి, రాజ్యాంగానికి మేము కట్టుబడి ఉంటాం కాబట్టి మేము అదే పద్ధతిలో పోతున్నాం. కానీ బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే న్యాయస్థానాలలో ఈ అధికారులను గిట్ట వాళ్ళ స్వార్థానికి వాడుకొని వాళ్ళకి రాజకీయంగా పదవులు ఇచ్చుకుంటూ ఈ విధంగా వాళ్ళు చేసుకుంటూ అపోజిషన్ పార్టీలను బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం చేసేది. నిన్న రేస్ అవెన్యూ కోర్టులో జడ్జి గారు న్యాయమైన తీర్పు ఇచ్చిర్రు. పిఎంఎల్ఏ సెక్షన్లో కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఉండాలి. అంటే దీంట్లో మనీ లాండరింగ్ అనేది జరగలేదు.
ఒకవేళ ఏజేఎల్కేని ఇవాళ యంగ్ ఇండియాకు మార్చినప్పుడు దాంట్లో ఎలాంటి ఆస్తులు కానీ ఎలాంటి డబ్బులు కానీ ఎలాంటి డివిజన్ కానీ ఎలాంటి షేర్లు కానీ మార్పిడి జరగలేదు కాబట్టి దీంట్లో మనీ లాండరింగ్ ఎక్కడ ఉంది అనేది సామాన్య మానవుడు కూడా అర్థమైంది. ఈడీ లాంటి బుద్ధి లేనివాడికి ఎందుకు అర్థం కాలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ బుద్ధి తెచ్చుకొని ఇంకొకసారి ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గాంధీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు పోతుందో ఈ పార్టీ వైపు తిరిగి చూడొద్దు అని చెప్పి ఒకసారి మేము హెచ్చరిస్తూ సరే ఏం చెప్పబోతున్నారు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పు? ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కూడా ఇబ్బందుల పాలు గురి చేసిన పరిస్థితి కావచ్చు, మళ్ళీ ల్యాండరింగ్ జరిగింది కానీ కూడా పదే విచారణ పేరుతో కూడా ఇబ్బందుల పాలు గురి చేశారు. భవిష్యత్తులో మరి ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా దర్యాప్తులు చేసే విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఈ కేసు విషయంలో ఎలా వివరించబోతుంది? రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ 140 సంవత్సరాల పార్టీ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవాళ 133 కోట్లు ఉంది. 12 సంవత్సరాల కింద అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ దగ్గర 10,177 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే ఎక్కడికైనా వచ్చినాయి. అంటే అదాని ఎప్పుడైతే 2014లో ప్రధానమంత్రి మోడీ గారు కాకముందు ఆయన ఆస్తులు 22,000 కోట్లు, దాంట్లో విపరీతమైన బ్యాంక్ లోన్ లెగ్గొట్టి అవన్నీ ఉండే. కానీ ఈరోజు 10 లక్షల కోట్లకు వచ్చినాడు. ఎక్కడికైనా వచ్చినాడు. 12 సంవత్సరాలలో ఇంతగానం గ్రోత్ ఎక్కడుంది? మరి అదేవిధంగా అదానీ ఉన్నాడు, అంబానీ ఉన్నాడు, 2 లక్షల కోట్లకు కానీ 17 లక్షల కోట్లకు పోయినాడు. ఎక్కడికైనా పోయినాడు. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు ఈ తుచ్చమైన ప్రభుత్వం ఏం చేస్తుంది. పేద ప్రజల దగ్గర నుండి ఇవాళ జిఎస్టీ పైసలు అవన్నీ కొట్టి పెట్రోల్ మీద విపరీతమైన డబ్బులు 28 లక్షల కోట్ల రూపాయలు అవి, అదేవిధంగా జిఎస్టీ డబ్బులు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఇవాళ అదానీ అంబానీలకు 16,35,000 కోట్ల రూపాయలు మాఫ్ చేసి ఈ విధంగా వాళ్ళ పార్టీ ధనాన్ని ఎట్లా పోగు చేసుకుంటున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు కంపల్సరీ బీజేపీ పార్టీకి మిగతా ఎవరైతే కాంగ్రెస్ మీద కక్షగట్టి చేస్తున్నారో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. రైట్. 10 ఏళ్ళుగా కూడా అగ్రనేతలను ఇబ్బందుల పాలు గురి చేశారు. కేసులో స్పష్టంగా కోర్టే తీర్పు వెలువడించింది. కుట్రాపూరిత రాజకీయాలు బీజేపీ వ్యవహరిస్తుంది. దర్యాప్తు సంస్థలు ఇప్పటికైనా కూడా పారదర్శకంగా దర్యాప్తును చేయాలి. ఇక భవిష్యత్తులో ఇట్లాంటి దర్యాప్తు సంస్థలకు సంబంధించి కావచ్చు ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కేసుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలకు ఇందులో జరిగిన అంశాలన్నిటిని కూడా దేశ ప్రజలకు వివరిస్తామని కూడా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వరరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, గాంధీ భవన్ నుంచి.